రయ్యూగా కాకపోతే ఇంకెవరు వస్తారు? అయినా నువ్వు ఇంత త్వరగా వస్తావని నేను అసలు ఎదురు చూడలేదు రయ్యూగా. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? అవును, వీళ్ళందరూ ఎవరు? ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడినందుకు దయచేసి నన్ను క్షమించు రయ్యూగా. జిన్నాల్లో మనలో ఒకడనుకున్న వ్యక్తి ఈ రోజు తన బుద్ధి చూపించాడు. మన ఎవరికి తెలియకుండా ఎల్డ్రాగో గురించిన రహస్యాల్ని తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. నీకు ఈ విషయం తెలుసు కదా? ఇంకా ఓపిక పట్టడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. నిన్ను ఎవరు పంపించారు, ఎందుకు పంపించారో నాకు సమాధానం తెలియాలి. లేదా ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక చాలు, మీ ఆటలు ఆపండి. ఏం చేయబోతున్నావు రయ్యూగా? రయ్యూగా, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నువ్వు కలగజేసుకోకుండా ఉంటేనే మంచిది రయ్యూగా. అవును మిత్రమా, ఈ సుబాసాని నా లీబ్రాతో నేను అంతం చేస్తాను చూడు. వద్దు, వాడి సంగతి నేను చూసుకుంటాను. వావ్, నువ్వు నిజంగానే హీరోవే రయ్యూగా. సుబాసా, ఎల్డ్రాగో గురించి నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? చెప్పు, అది నీకు నేనే స్వయంగా చూపిస్తాను. నేను ఎదురు చూస్తోంది కూడా దీనికోసమే. నీ ఎల్డ్రాగోని, నీ ఆశల్ని ఇప్పుడే ఇక్కడే అంతం చేయబోతున్నాను. వెళ్ళు ఎల్డ్రాగో. స్పెషల్ మూవ్, రీగో మెటల్ స్ప్రింగ్ స్మాష్. వారే వా, అంతలో స్పెషల్ మూవ్ ని ఉపయోగించాడా ఏంటి? ఎందుకంటే ఎల్డ్రాగో శక్తి అలాంటిది. ఒక నార్మల్ అటాక్ తో ఎటువంటి నష్టం జరగదు. అందువల్ల నెమ్మదిగా ఆడి ప్రయోజనం లేదు. అందువల్ల ఎల్డ్రాగోకి ఎదురుగా ఒక స్పెషల్ మూవ్ తీసుకోవాలని సుభాష తీసుకున్న నిర్ణయం తప్పేం కాదు. తను ఏం చేస్తున్నాడో తెలిసే చేస్తున్నాడు. కానీ విషయం ఏంటంటే ఇది నటించదు. ఇదే రయ్యూగా బలమని అతనికి తెలియదు. ఎందుకంటే ఎల్డ్రాగో ఎదురుగా ఏ బేబ్లేడు నిలబడలేదు. అలాగే రయ్యూగా, వాడిలో ఉన్న శక్తి మొత్తాన్ని ఎలాగైనా నువ్వే తీసుకో. కానీ నువ్వు చెప్పినట్టుగా అలా జరిగే అవకాశమే లేదు. ఎదుటి వారి శక్తులను ఉపయోగించి అది దాని బలాన్ని సంపాదిస్తుంది. అందుకనే ఎల్డ్రాగోని ఎదిరించి ఎవరు గెలవలేదనుకుంటున్నాను. ఇప్పుడే నీకు ఇది తెలుసా? కానీ ఆలోగా నన్ను ఓడించడానికి నువ్వు బయలుదేరా. రయ్యూగాని ఓడించడం చెప్పినంత సులభం కాదు. వెళ్ళిపోయేటట్టుంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అన్నది నాకు ముఖ్యం కాదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ జరిగేదంతా చూసి నేను ఊరికే ఉంటానని మాత్రం అనుకో. దీనంతటికి సరైన పొరపాటు నేర్పించే తీరుతాను. ఆల్ రైట్, పని మొదలు పెట్టు. ఎన్ని దెబ్బలు తిన్నా నువ్వు మారేలా లేవు. నా ఎల్డ్రాగోతో పోటీ పడి గెలవచ్చని నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పు. నేను అంత సులభంగా వదిలిపెట్టను. ఈగల్ డైవింగ్ క్రాష్. వాడి దగ్గర ఇంకా అంత శక్తి ఉందా? వీటన్నిటిని చూసి మీరేం దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే రయ్యూగాని తప్పకుండా ఎవరు ఏమీ చెయ్యలేరు. చెప్పాను కదా. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అది డైరెక్ట్ హిట్ అయి ఉండాలి. ఎల్డ్రాగో అటాక్ పవర్ ని నాకే వ్యతిరేకంగా యూజ్ చేయాలనుకున్న ఐడియా బాగుంది. నువ్వు తెలివైన వాడివేలే సుభాసా. కానీ దానివల్ల ఎల్డ్రాగోకి ఎటువంటి నష్టము ఉండదు. ఏంటి? కేవలం నీలో ఉన్న శక్తితో ఎల్డ్రాగోని ఓడించొచ్చని ఎలా అనుకుంటున్నావు చెప్పు. రయ్యూగా, నువ్వు ఒక మాన్స్టర్. ఈగల్, ప్రయత్నాన్ని ఆపొద్దు. ఈగల్ డిఫెన్స్ లో ఉన్నప్పుడే దాని పూర్తి శక్తి ఏంటో తెలుస్తుంది. నేను ఇలాగే గనక కాసేపు తలబడితే ఖచ్చితంగా ఆ రయ్యూగాని నేను ఓడించగలను. సులభంగా పూర్తి చేయాల్సిన మ్యాచ్ ను రయ్యూగా లాగుతున్నాడు. ఎందుకింత కష్టపడి ప్రయత్నిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఏం చేసినా వాడు తప్పకుండా గెలవలేడు పాపం. సరిగ్గా చెప్పు. ఎల్డ్రాగో అటాక్ ని ఈగల్ తట్టుకోలేదు. అందుకు కావలసిన శక్తి సుభాష దగ్గర లేదు. కానీ అతను ఏదో బద్ధంతో ఇలా ప్రవర్తిస్తున్నాడు. అది ఏమి? ఈ బ్యాటిల్ ఇంతసేపు జరుగుతుందని అస్సలు అనుకోలేదు. కానీ ఇప్పుడు
ఈ బ్యాటిల్ ఇప్పుడే ముగిస్తాను. అది చూద్దాం రయుగా. ఈగల్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి మళ్ళీ అటాక్ చేయబోతున్నాడా? దానిని ఊరికే వదిలిపెట్టుకు. ఈగల్ కౌంట్ డౌన్ స్టార్ట్. ఏంటి నీకే షాక్ అయిపోతున్నావు? నా ఇంకా అక్కడ అలాగే ఉంది. ఏంటిది? ఓ నో, ఇప్పుడు అడ్డు తప్పుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావడం లేదు. దీనికి ఆశ్చర్యపడితే ఎలా? ఇప్పుడు చూడు, ఎల్ డ్రాగో అసలు శక్తి ఏంటో నీకు చూపిస్తానని చెప్పాను కదా, అందుకు నువ్వు సిద్ధమేనా? ఈగల్ దీని శక్తికి అసలు హద్దే లేదు. ఎల్ డ్రాగో ముళ్ళు శక్తి ఏంటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అద్భుతం, క్లైమాక్స్ వచ్చేసింది. డార్క్ మూవ్. డ్రాగన్ ఎంపరర్ సోరింగ్ బైట్ స్ట్రైక్. ఇదంత మంచిది కాదు. ఎలాగైనా తప్పించుకో ఈగల్. కమాన్. ఈగల్ ఏంటది? అవును, ఇంతకీ నువ్వెవరావు? నా పేరు ఫీనిక్స్. ఫీనిక్స్, ఇకపై ఈ బ్యాటిల్ ని నేను చూసుకుంటాను. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏంటి ఇలా మాయమైపోయాడు? చూడటానికి అద్భుతంగా ఉంది కదా. బాధన కొట్టేశాడు. ఇది నేను నమ్మలేకపోతున్నా. హఠాత్తుగా ఒకడు మన ప్రదేశంలోకి ఎలా ప్రవేశించాడు? గాడ్స్ అందరూ ఏం చేస్తున్నారు? నన్ను క్షమించండి సార్. మీరు చేసిన ఈ పొరపాటు వల్ల సుభాష ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోయాడు. అవును, నాకు కూడా చాలా బాధగా ఉంది. ఈ రోజు రయుగా డార్క్ చూస్తాననుకున్నాను, కానీ అది జరగలేదు. మాస్క్ వేసుకు వచ్చిన ఫీనిక్స్ ఈ మర్మమైన బ్లేడర్ ఎవరై ఉంటారని నువ్వు అనుకుంటున్నావు? నాకు తెలిసిందలా ఒక విషయం మాత్రమే. వాడు చాలా శక్తివంతుడు, మన టీంలో మాత్రం లేడు. మనకు కొత్త శత్రువు వచ్చాడు. శత్రువులు రెట్టింపు అవుతున్నారు. వాళ్ళకి సమాధానం ఇచ్చేటట్టు మనం కూడా డార్క్ నెబులా ఫోర్సెస్ ని మనం రెట్టింపు చెయ్యాలి. లేదు లేదు, మనం దాని గురించి బాధపడక్కర్లేదు. ఆల్రెడీ మన టీంలో చాలా మంది ఉన్నారు. డోజీ, చాలా మంది చేదారా? ఇదెప్పుడు జరిగింది? డార్క్ నెబులాలో చేరాలంటే వాళ్ళ టాలెంట్ ఏంటో నిరూపించమన్నాను. ఎలా నా ఐడియా ఆర్డర్ కొట్టేశాను కదా. నా మిషన్ ఇప్పుడు ప్రారంభమవ్వబోతోంది. Subscribe now and press the bell icon. Never miss an update. ఈ ఛాలెంజ్ యొక్క చివరి బ్యాటిల్ ని ఈ రోజు మీరు చూడబోతున్నారు. ఇదే ఆరమా మొబైల్ స్టేడియం. ఈ బ్యాటిల్ లో గెలవడం కొంచెం కష్టమైన విషయమే, ఎందుకంటే స్టేడియం చుట్టూ ఎన్నో గోడలు కట్టబడి ఉన్నాయి. ఈ గోడలు లెఫ్ట్ రైట్ రెండు ముందునే ఉంటాయి. అద్భుతంగా ఉంది కదా. కొన్ని సమయాల్లో ఇది షీల్డ్ గా మారి రక్షణ కల్పిస్తుంది. కొన్ని సమయాల్లో మీరు అటాక్ నుంచి తప్పించుకోవచ్చు కూడా. ఈ గోడల్ని అనుకూలంగా మార్చుకున్న వాళ్ళు మాత్రమే విజయం సాధించగలరు, లేదంటే ఓటమే. ఈ బ్యాటిల్లో ముందుగా ఎంచుకోబడింది ఎవరు అంటే మనందరికీ బాగా నచ్చిన వాళ్ళలో ఒకరు. వైట్ హార్స్ కి సొంతమైన వాళ్ళు ఇతనే, జింగా. తన శత్రువు ఇంకెవరో కాదు, చాలా
వేగంగా ప్రయోగించగలిగిన అతన్ని అందరూ బోల్ట్ అని పిలుస్తారు. ఇతని పేరు జాంగో. నా లైటింగ్ గ్లాస్ తో నేను మట్టి కనిపిస్తాను. రాజుగా త్వరగా మొదలు పెడదాం. అది చూద్దాంలే. సిద్ధంగా ఉన్నారా ప్లేడర్స్? మొదలు పెడదామా? ఓకే 3, 2, 1 ఇంత వేగమా? జాగో చెప్పినట్టే చేశారు. మెరుపు వేగంతో దాడి చేశారు. దాన్ని ఎవరు ఫాలో చేయలేకపోయారు. ఇక్కడ ఏం జరుగుతుందో నేను నమ్మలేకపోతున్నాను. ఎలాగోలా లైట్నింగ్ లాంచ్ ని సగంలోనే అడ్డుకుని ఆపారు. ఇది ఎవరు చేసిన పని అని మీరు అనుకుంటున్నారు? అది నీ లాంచ్ స్పీడ్ ఇంతేనని నాకు ముందే తెలుసు. కానీ ఈ పేని అందరూ లైట్నింగ్ పే అని పిలుస్తారు కదా. ఒక అద్భుతమైన వార్త. స్లింగర్ ఈ పోటీని అడ్డుకోవడానికి వచ్చాడు. అతని పేరే స్నైపర్ టోబియో. ఇప్పటి నుంచి నా పేరు టోబియో కాదు, నా కొత్త పేరు కెప్టెన్ క్యాప్రియో. నేనిప్పుడు డార్క్ టెంపుల్ ఆర్గనైజేషన్ కి చెందిన వాడిని. నువ్వు డార్క్ టెంపుల్ వాడివేనా? జింగా, నేను గురిపెట్టిన శత్రువుని సులువుగా వదిలిపెట్టను. ఇప్పుడు నా గురి నీపై ఉంది జింగా. పోటీని ప్రారంభిద్దామా? అసలు తను ఏం చేస్తున్నాడు? అతను డార్క్ టెంపుల్ కి చెందినవాడని ఎవరికి చెప్పకూడదని చెప్పారు కదా. అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు దాని గురించి మాట్లాడే ఎటువంటి ప్రయోజనం లేదు. వాడు ఏం చేయబోతున్నాడో వేచి చూద్దాం. యా! యుహూ! ఏంటి జింగా, నువ్వు పోటీకి సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగానే ఉన్నాను. నువ్వు డార్క్ టెంపుల్ కి చెందినవాడివి కాబట్టి నేను మాత్రం వెనకడుగు వెయ్యను. అద్భుతం! ఇప్పుడు పెగాసస్ కి క్యాప్రికాన్ కి మ్యాచ్ జరగబోతోంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. త్వరగా మొదలు పెట్టండి. కాస్త ప్రశాంతంగా ఉన్నదిగా. మీరు కౌంట్ చేయకూడదు. మొదలు పెడదాం. 2, 1 ఇక్కడే జరుగుతోంది. బ్యాటిల్ మొదలైపోయింది అనుకుంటారు. ఇక్కడ భయంకరమైన గాలి వీస్తోంది. దాదాపు సుడిగాలి లాగే ఉంది. టామ్ క్యాప్రికాన్ స్టేడియం వదిలి ఎగిరి వెళ్తోంది. నా పెగాసస్ ఎలాంటి అటాక్ నేను ఎదుర్కొంటుంది. దీనికే ఓడిపోదు. ఎప్పుడు నేను వెనకడుగు వెయ్యను. నేను నీ మంచి కోరి ఒక ముఖ్యమైన విషయం చెప్పనా? ఏమంటున్నావు? ఈ బ్యాటిల్లో అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. శత్రువుని గురి చూసి అటాక్ చేయడానికి సరైన చోటు నుంచి ప్లాన్ చేయడం చాలా ముఖ్యం. అంటే గోడలని షీల్డ్ గా నువ్వు వాడుకుంటున్నావా? కనిపెట్టేశావా మిత్రమా? నువ్వున్న పొజిషన్ నుంచి నా బేని అటాక్ చేయడం చాలా చాలా కష్టమైన విషయం. కానీ గోడ నీకు కూడా ఒక ఆబ్స్టికల్ గానే కదా ఉంటుంది. ఇక్కడే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. స్నైపర్ షాట్! ఏం చేశావు? అంత చిన్న గ్యాప్ లో అది ఎలా వస్తుంది? నేను స్నైపర్ ని కాబట్టి టార్గెట్ ని 1 సెకండ్ చూసినా చాలు. దాని గురి చూసి నేను అటాక్ చేయగలను. ఈ బ్యాటిల్ లో నా తడాక ఏంటో నిరూపించడానికి ఇంతకన్నా ఒక మంచి స్టేడియం నాకు దొరకదు. ఇదిగో తీసుకో. ఎటువంటి పరిస్థితి అయినా నేను టార్గెట్ ని గురి చూసి అటాక్ చేయగలను. ఇంకా మాటలాపి పోటీలో ఫోకస్ చేయి. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. పెగాసస్! ఏంటి ఇలా అయిపోయింది? అరే, ఈ స్టేడియం లో పెగాసస్ గోడలకి తగిలి బౌన్స్ అవుతోంది. నేను వారంలో చెప్పినట్టుగానే ఈ గోడల్ని అనుకూలంగా మార్చుకుంటే ఖచ్చితంగా విజయమే. ఒక మంచి విషయం ఏంటంటే నేను స్నైపర్ ని కాబట్టి నేను యాంగిల్స్ ని కనుక్కోగలను. ఎప్పుడు ఎలా అటాక్ చేయాలో నాకు బాగా తెలుసు. పెగాసస్! ఈ స్టేడియం లోని గోడల మూవ్మెంట్ కెప్టెన్ క్యాబ్రిక్ కి బాగా తెలిసిపోయింది. కానీ ఇదంతా ఎలా తెలుసుకున్నాడు? అది చాలా సులువైన విషయం. ఈ గోడలు ఎలా మూవ్ అవుతున్నాయో జాగ్రత్తగా గమనించాలి. దాని ప్యాటర్న్ ని కనుక్కోవడం చాలా ఈజీ. అసలు ఎన్ని గోడలున్నాయి, అది ఎలా జరుగుతోంది, వాటి మధ్య ఉన్న గ్యాప్, ఈ విషయాలు తెలుసుకుంటే చాలు. కరెక్ట్ గా క్యాల్కులేట్ చేసి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. దానికి తగ్గట్టు అటాక్ చేయొచ్చు. అంతే, ఇది చాలా సులభం. ఏంటి? కానీ ఇది మీ వల్ల ఎలా సాధ్యమవుతోంది? కెప్టెన్ క్యాబ్రిక్ వల్ల ఈ గోడల మూవ్మెంట్ ని గుర్తుంచుకోవడం వీలవుతుందా? స్నైపర్ షాట్! యా! క్యాబ్రిక్ మళ్ళీ పెగాసస్ ని కాళ్ళు ఎగిరేలా చేసింది. పాపం ఏం చేయాలో తెలియక అతిగా నివ్వెనపోతున్నాడు.
దొరికిపోయావు. నాయన ఎక్కడి నుంచి దాడి చేస్తున్నాడో తెలియట్లేదు. ఈ మాత్రం దానికి నేను ఇంతగా పొగుడుతున్నారా జింగా? కేవలం మాటలు విని నువ్వు గొప్ప వీరుడు అని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడేమన్నావు? ఒక్కసారైనా నీతో పోటీ పడాలని నేను ఎంతో ఆతృతగా వెయిట్ చేశాను, కానీ నేను అనుకున్నది తప్పు. నా టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఎక్కడున్నావు? బయటికి రా క్యాప్రీ. ఇదిగో ఇక్కడున్నాను. భయపడుతూ ఆడకుండా బయటికి రా. ఇలా దాగుండి ఎప్పుడు అటాక్ చేయడు అది తెలుస్తూ. ధైర్యం ఉంటే నేరుగా వచ్చి నాతో తలబడు. రా. ఏంటి నేరుగా తలపడాలా? ఒక పోటీలో గెలవడం మాత్రం ముఖ్యమైన విషయం కాదు జింగా, అర్థమైందా? ఏం చేసైనా సరే మనం గెలవాలి, అదే చాలా ముఖ్యమైన విషయం. ఓకేనా? Go, 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 go! Come on, Capricorn! Pegasus! దాచుకొని దాడి చేసింది చాలు అని ఇప్పుడు క్యాప్రీ లోపలికి వచ్చాడు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ టిప్ తోటి తను పెగసిస్ పై వదలకుండా దాడి చేస్తున్నాడు. పెగసిస్ కి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ గోడల సహాయాన్ని ఉపయోగించు పెగసిస్ దాడి చేస్తోంది. దాన్ని చూసారా? ఇది క్యాప్రికాన్ నిజమైన శక్తి. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. నీ ఓటమిని ఒప్పుకో. ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు గెలుస్తూ ఉండడం చాలా కష్టం. అవును, ఇక్కడున్న గోడల్లాగే నేను నీకు అడ్డుగా నిలబడతాను. నన్ను దాటి నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను. నువ్వు తప్పకుండా గెలవలేవు జింగా. కొంతమంది అతన్ని చూస్తేనే భయంతో వణికిపోతారు. అలాంటి వాడే రయుగా. డ్రాగన్ ఎంపరర్ సోరింగ్ ఫైట్ స్ట్రైక్. అసలేంటిది? అయినా అసలు నీకు ఏం కావాలి? అప్పుడే నాకు అర్థమయ్యింది. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద వేవ్ రైడర్ అయినా సరే రయుగాని అతని ఎల్ డ్రాగోని తప్పకుండా ఎవరు ఓడించలేరు. నువ్వు ఇప్పుడు రయుగానే అన్నావా? నా జీవితంలో ఇకపై సమస్యలు ఉండకూడదంటే దానికి ఒకే ఒక మార్గమే ఉంది. ఈ బ్యాటిల్ లో నిన్ను ఓడించాలి, నా తడాకా ఏంటో నిరూపించాలి. నువ్విప్పుడు రయుగా అన్నావా? నీ ప్రయత్నాన్ని ఆపేయంగా. ఈ బ్యాటిల్ లో నేను నిన్ను ఓడించిన తర్వాత నా భవిష్యత్తు చాలా బాగుంటుంది. దాని గురించి దిగులు పడకు. నిన్ను అడ్డుకునే ఏ కూడా ఈ లోకంలో లేదు. నువ్వు పెగసస్ కలిసి దేనైనా సాధించగలరు. ఎంత పెద్ద అడ్డంకమైనా సరే దాన్ని దాటుకొస్తాను. దాన్ని విరగొట్టాలన్నా కూడా దానికి తయారే. నేను చూస్తే నాకు పాపం అనిపిస్తోంది. నీ పని అయిపోయింది. స్పెషల్ మూవ్ క్యాప్రికాన్ స్పిన్ స్క్రూ డ్రైవర్. Come on, Pegasus! Pegasus! Stormbreaker attack! అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు. నేను ఈ బ్యాటిల్లో ఓడిపోయాను. ఓకే, ఇలా చూడు క్యాప్రీ. ఈ లోకంలో మనం దాటలేవన్నట్టు ఏ అడ్డంకం లేదు. నేను అది నీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. నేను పెగసస్ కలిసి నిరూపించి చూపిస్తాము. ఎవరు దీన్ని ఊహించలేదు. ఒకే ఒక్క మూవ్ ఈ బ్యాటిలే పూర్తయ్యింది. ఎప్పటిలాగే అదరగొట్టేశాడు మన జిజి. అంతగా బాగాడు, ఆఖరికి ఈ బ్యాటిల్లో ఓడిపోయాడు. నిజం చెప్పాలంటే కెప్టెన్ క్యాప్రీ ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ఒక విధంగా మనకు మంచిదే. జింగా ఎంత శక్తివంతుడు అవుతున్నాడో అంతకంత ఎల్ డ్రాగోకి రయుగాకి శక్తి లభిస్తుంది. అర్థమైందా? ఇప్పటికీ జింగా శక్తి పెరగడం మనం చూసి ఆనందిద్దాం. ఆ తర్వాత బ్యాటిల్ బ్లేడర్స్ లో మన వశం చేసుకుందాం. మంచి ప్లాన్.